హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాధా పద్మనాభం. వెల్కమ్ టు మై ఛానల్ ఆవులూరి వ్లాగ్స్. ఇది ట్యూస్‌డే వ్లాగ్ అండి. మంగళవారం నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే నేను చేసుకునే పూజ ఎలా ఉంటది, నేను ఏమేం వంటలు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు లాగానే మంగళవారం కూడా నా డైలీ రొటీన్ అనేది మార్నింగ్ 6 కంతా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నిద్ర లేవగానే బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టేస్తానండి. తర్వాత అరటి బెరడు ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదంట. ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవడం నేను చేసే ఫస్ట్ పని ఈ అరటి బెరడు జ్యూస్ చేసి మా వారికి ఇచ్చేస్తాను. తర్వాత పాప కోసము క్యారెట్, బీట్రూట్ జ్యూస్ రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఈలోపు నా కోసం కాఫీ పెట్టేసుకుంటున్నాను. కాఫీ వేడయ్యే లోపల ఈ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ నేను ప్రిపేర్ చేసేసుకుంటా. ఇందుకోసం ఒక బీట్రూట్, 3 క్యారెట్లు తీసుకొని వాటిని మిక్సీలో కట్ చేసి కొద్దిగా వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే బ్లెండ్ అయిన తర్వాత ఆ పిప్పినంతా సెపరేట్ చేసి వాటర్‌ని మాత్రమే ఫిల్టర్ చేస్తే ఇందులో ఫైబర్ ఉంటుంది. అలాగే క్యారెట్ విటమిన్ సి కదా! ఎర్లీ మార్నింగ్ హెల్తీ జ్యూస్ తాగడం మా ఇంట్లో మా పాపకి అలవాటు చేశాను. ఎవ్రీడే ఇలాగా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగేస్తుంది. ఈ లోపల నేను రైస్ కడిగి పెట్టేస్తున్నానండి. పాపకేం క్యారీ అవసరం లేదు. స్కూల్లోనే తినేస్తుంది. కానీ మా వారు వర్క్‌కెళ్తారు కదా! ఆయనకి క్యారీ అవసరం అనేసి వంట చేస్తున్నా. ఈ కాఫీ కలుపుకొని నేను కాఫీ తాగే లోపల అన్నం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడము, ఏ జీరా వాటానో, సోంపు వాటరో ఇలాంటివేవన్నా హెల్తీ డ్రింక్స్ తాగొచ్చు కదా! గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి తగ్గుతాయని మా వారు రోజు అరుస్తూనే ఉంటారు. అదేంటో కాఫీ అంటే అడిక్ట్ అయిపోయాను. అదొక పిచ్చిలాగా తయారైపోయింది. ఎర్లీ మార్నింగ్ కాఫీ పడందే అసలు రిఫ్రెష్‌గా అనిపించదు నాకు. చిరాకుగా ఉంటది. కాఫీ తాగేస్తే ఎంచక్కా నా పనులన్నీ చకచకా చేసేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలంట. చిరాగ్గా లేచినా, కోపంగా లేచినా ఆ రోజంతా ఏదో డిస్టర్బెన్స్‌గా ఉంటదని, నేను ఎవ్రీడే మా పాపని ఓపికగా పక్కన కూర్చొని "లే నాన్న" అంటూ లేపుతూ ఉంటాను. ఇలా చూడండి మా పాపని నిద్ర లేమ్మా టైం అయిందంటే, ఇంకొక 2 మినిట్స్ మమ్మీ అని పడుకుంటుంది. ఇలా వాళ్ళిద్దరిని కూర్చొని ఓపికగా నిద్ర లేపుతూ నా కాఫీ నేను తాగేస్తాను. ఇంకా కాఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈలోపు అన్నం అయిపోయింది. ఈరోజు వంకాయ బజ్జీ చేద్దామనుకుంటున్నా. అందులోకి టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ ముందే ఒలిచి రెడీగా పెట్టేసుకుంటాను. వంకాయలు మాత్రం కూర వండేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోతాయి కదండీ! ఎంత వాటర్‌లో వేసినా కూడా వంకాయలనేటివి రంగు మారిపోతది. అప్పుడు కూర చూడ్డానికి బావుండదు. అందుకని వంకాయలు మాత్రం అప్పటికప్పుడే కట్ చేసుకుంటాను. ఇక నేను ఈ వంట కంప్లీట్ చేసే లోపల మా వారు లేచి ఆ అరటి బొందు జ్యూస్ తాగేశారు. ఇంకా పాప స్కూల్‌కి రెడీ అవుతుంది. మాకు మార్నింగ్ టిఫిన్ చేసే పని పెద్దగా ఉండదండి. ఎందుకంటే మా వారు వర్క్‌కెళ్ళిపోయినాక, పాప స్కూల్‌కెళ్ళిపోయినాక బాబు హాస్టల్‌లో ఉంటాడు. మళ్ళీ నా ఒక్కదాని కోసం ఆఫ్టర్‌నూన్ వంట చేసుకోవడం ఎందుకని నేను కొన్నిసార్లు వంట మానేస్తుంటా. అందువల్ల ఒకేసారి మార్నింగ్ వంట చేసేసాననుకోండి, మార్నింగ్ వంటే పిల్లలు తినేసి ఎళ్ళిపోతారు. పాప గాని, మా ఆయన కానీ. ఏమైనా ఉదయం పూటే గట్టిగా తినాలంటారండి. అది ఏంటో ఇప్పుడు ఫ్యాషనో, స్టైలో నాకు తెలీదు గానీయండి. మార్నింగ్ లైట్‌గా తింటారు. ఆఫ్టర్‌నూన్ ఫుల్లుగా తినాలి అంటారు. నాకు తెలిసినంత వరకు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో డే మొత్తానికి సరిపడే ఫుడ్డు ఫుల్లుగా తీసుకోవాలి. అప్పుడే హెల్తీగా ఉంటారు. అందుకే మా ఇంట్లో ఆల్మోస్ట్ నైట్ టైమ్స్ టిఫిన్ ఉంటది. మార్నింగు నేను వండిన రైసు, కూరే తినేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు రెసిపీ చూపిచ్చట్లేదు. ఎందుకంటే వంకాయ బజ్జీ ఆల్మోస్ట్ తెలియని వాళ్ళెవరుంటారండి. అందరికీ తెలుసు. అందరూ వండుకుంటారు కాబట్టి. ఇంకా ఈ వాల్‌కంటించిన వాల్ స్టిక్కర్స్ చూసారా? ఎంత లుక్కొచ్చేసిందో తెలుసా మా కిచెను. ఎంత పెయింటేసినా కూడా ఈ వాల్ పేపర్‌లతో వచ్చేంత లుక్కయితే వచ్చేది కాదేమో. ఈ వాల్ స్టిక్కర్స్ ఎలా అంటించాను, ఏమి అనేది ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. వాటిని చూడండి. మా పాప రెడీ అయిపోవడము, తనకి తలదువ్వి రిబ్బన్‌లు ఎవ్రీడే రిబ్బన్‌లేసుకోవాలి కాబట్టి రిబ్బన్‌లు కట్టేశాను. జడ వేసుకోవడం అయిపోయిన తర్వాత క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఇలా ఇస్తే చకచకా తాగేస్తుంది. ఇంకా మీకు చెప్పాను కదా! ఎవ్రీడే పాప టిఫిన్ ఏం తినదని. ఎప్పుడో ఒకసారి దోస, ఇడ్లీ అలాంటివి చేస్తాను కానీ, మామూలుగా అయితే అన్నము, కర్రీనే తినేస్తుందనమాట. ఇంకా పాప స్కూల్‌కి రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోయినాక, నేను సామాన్లు కడుక్కొని, ఈరోజు మంగళవారం కదండీ! పూజ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. యాక్చువల్‌గా మా ఇంట్లో అమ్మవారి ఫోటోలే కనపడతాయి మీకు. కానీ ఇంతకుముందు శివుని ఫోటో, వెంకటరమణ స్వామి ఫోటో అన్నీ ఉండేవి. మా గోడకి వెనక చెదలు పట్టడం వల్ల శివుని ఫోటో, వెంకటరమణ స్వామి ఫోటో చెదలు పట్టి ఆ రెండే పాడైపోయాయి. సరే కొత్తవి తెచ్చుకోవటానికి మంచి
పండగ ఏదన్నా వస్తే తెచ్చుకుందామని ఆపేశాను. అప్పటిదాకా ఇలా ఉన్న అమ్మవారి ఫోటోలకే పూజించుకుంటున్నా. దీపం పెట్టేటప్పుడు నేను కంపల్సరీగా చెప్పుకునే శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలా అమ్మవారి శ్లోకాన్ని చెప్పుకొని పూజని కంప్లీట్ చేసుకుంటాను. ప్రతి మంగళవారం, శుక్రవారము సాయంత్రము లలితా సహస్రనామ పారాయణం చేయడం నాకు అలవాటు. నేనే కాదు, నాతో పాటు మా పాప కూడా లలితా సహస్రనామాలు చదువుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారము అమ్మవారి నామాన్ని చదవందే మాకు ఆ రోజులు గడవు. అదొక స్పెషల్ డేస్ అనమాట మా లైఫ్‌లో. అలాగే ఇంక పూజ అయ్యే లోపల ఎలాగో ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మార్నింగ్ వండిన వంకాయ కూర, అన్నం ఉంది. ఇవాళ మా హస్బెండ్‌కి వర్క్ లేదని ఇంట్లోనే ఉన్నారు. సరే ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కదా అని వాటిల్లోకి కాంబినేషన్‌గా మునక్కాయ తాలింపు పెట్టాను. ఇంట్లో పనులు, పూజ అంతా కంప్లీట్ అయ్యేలోపు ఎలాగో 11 అవుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం లేకుండా ఒకేసారి 11కి నేను అన్నం తినేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఒక కాఫీ తాగుతాను. మళ్ళీ నైట్‌కే భోంచేయడము. ఎవ్రీడే ఇలానే ఉంటది నా రొటీను. మార్నింగ్ ఎవరి హడావిడిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఫ్టర్‌నూన్ నేను ఒక్కటే తినాలి. అదే 11 గంటలకు ఒక్కటే తింటాను కదా! మళ్ళీ నైట్‌కే మేము ముగ్గురం కలిసి తినడము. ఇంకివాళ మా హస్బెండ్ ఇంట్లో ఉండడం వల్ల ఆయనతో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోంచేసాము. నా ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థాంక్